సార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సమాజవర్యులు సంక్షేమ శాఖ మంత్రి గారు గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతారు. మనందరం కూడా ఒకసారి వేసి చెప్పడం. శైలజ మేడం ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కుమారి జూపాక తన్మయి కుమారివాడ అంగన్వాడీ సెంటర్ నుండి ప్రదర్శించాల్సిందిగా ఒకసారి మనందరం
సమయానికి మనందరం హర్షధ్వానాల మధ్య ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించడమే కాదండి, మరి ఈరోజు చంద్రమండలాన్ని అంబరాన్ని చూపించే విధంగా కూడా మన మహిళలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈనాటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొట్టమొదట గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ రవి గారిని అంతర్జాతీయ నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మార్చి 8వ నాడు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రోజు మహిళలు వారు అచీవ్ చేసుకున్నవి మరించుకుంటూ ఏవేవి ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. సంవత్సరం పొడవునా అన్ని రంగాలలో పనిచేస్తూ వివిధ స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన జిల్లా వ్యాప్తంగా కూడా, జిల్లా నుంచి కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం తరఫున చాలా కార్యక్రమాలు విమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ గురించి చాలా కార్యక్రమాలు టేకప్ చేసుకుంటాం. మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ ఈ సెక్స్ డిటర్మినేషన్ జరగకుండా ఈసీపీఎన్డిటీ యాక్ట్ని గట్టిగా అమలు చేస్తూ ఉన్నాం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో. ఆ తర్వాత విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పిల్లలకు కావాల్సిన సర్వీసెస్, ఆ తర్వాత చదువులో వెనుకబడకుండా ఆడపిల్లల చదువులు భారమని అనిపించే తల్లిదండ్రులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ ఈక్వల్గా అటు బాయ్స్కి గర్ల్స్కి ఈక్వల్గా రెసిడెన్షియల్ స్కూల్స్, ముఖ్యంగా మైనారిటీ పిల్లలు ఎక్కడైతే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం వెనకబడి ఉన్నారో వాళ్ళ కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ తర్వాత చైల్డ్ మ్యారేజెస్ జరపకుండా చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ యాక్ట్ని గట్టిగా అమలుపరచడం. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదవడము, చదువుతో పాటు ఒకవేళ మ్యారేజ్ చేసిన తర్వాత షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలు ఇవన్నీ కూడా టేకప్. అలానే చాలా యాక్టివిటీస్ ఎక్కడైతే విమెన్ మీద ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ కానీ, వర్క్ ప్లేస్లో కానీ ఏదైనా హెరాస్మెంట్ జరిగినా పకడ్బందీ చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడము, కౌన్సిలింగ్ చేయడము, ఈ కమిటీస్ అన్నింటినీ కూడా కాన్స్టిట్యూట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు వినిపిస్తున్నాయి, కనబడుతున్నాయి. అట్లాంటి దగ్గర కూడా మన పోలీస్ యంత్రాంగం చాలా ముందుండి వాటిని ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని మరొక్కసారి మీరందరూ కూడా రీడెడికేట్ అయ్యి ఇప్పుడు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఇలానే ఇవన్నీ కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళి మరింత ఉన్నత శిఖరాలకు మీరందరూ కూడా ఎదగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు ప్రతి సంవత్సరము మార్చి 5 రోజు మనకు ప్లాట్ఫామ్ లాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని చెప్పేసి చెప్పిండ్రు. దానికి ధన్యము. మనము స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారనేటువంటిది ఎంత వాస్తవమో, ముఖ్యంగా కూడా మనము అంటే ఈరోజు కాకుండా ప్రతిరోజు కూడా మనము స్త్రీని సమదృష్టితోటి ఒక దేవతలాగా మనం చూసినప్పుడు ఖచ్చితంగా మన యొక్క దేశము అభివృద్ధి పథంలో నడుస్తుంది, మనం ఉంటుందని చెప్పేసి చెప్తూ మన యొక్క సంక్షేమ శాఖ తరఫున మన జిల్లాలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటికీ కూడా మన ఐసిడిఎస్ తరఫున అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్నటువంటి గ్రామ అభివృద్ధి పథంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం అవుతూ మన యొక్క రాష్ట్ర అభివృద్ధికి మరియు దేశాభివృద్ధికి మేము ఎంతో కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ప్రతి
మన రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలన్నింటిలో కూడా మేము తెలంగాణ ఉద్యమం అప్పటి నుండి కూడా మా యొక్క పాత్రను నిర్వహిస్తూ మన సంక్షేమ శాఖ మార్చులటువంటి ఆధ్వర్యంలో మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన యొక్క నాయకులందరి సమక్షంలో కూడా మన యొక్క పథకాలన్నింటి కూడా ముందుకు తీసుకుపోవడంలో మా యొక్క భాగస్వామ్యాన్ని చేసుకుంటున్నాము. గ్రామ అభివృద్ధి పథంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి ముఖ్యంగా మనము స్త్రీ యొక్క సమతత్వం గురించి ప్రతి గ్రామంలో కూడా మేము ఎందుకంటే మనము ప్రతి వేదికలు అలంకరిస్తాము, ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉంటాము. కానీ ఖచ్చితంగా మనము ఇంటీరియర్ ప్లేస్లలో ఉన్నటువంటి వాళ్ళకి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా, ఎందుకంటే పొలం పనులకు అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎన్నో అగత్యాలు జరుగుతున్నవి. వాళ్ళకి బాలికలకి కూడా లైంగిక వేదికలు అనేటువంటివి జరుగుతున్నాయి. వాటిపైన కూడా అవగాహన కల్పించడంలో మేము కృషి చేస్తూ ఉన్నాము. వారికి అవగాహన కల్పిస్తూ మనము ఇంటి నుండి, మన కుటుంబం నుండి మనము అంటే ఆడపిల్ల బయటికి వెళ్ళాలని మనం చెప్తూ ఉంటాము, అమ్మ జాగ్రత్త అని చెప్తుంటాము. కానీ అదే అబ్బాయి వెళ్తున్నప్పుడు అరే మరి జాగ్రత్తగా ఉండు, అందరితోటి మంచిగా ఉండు అని చెప్పాము. అదే మన యొక్క కుటుంబం నుండి ఈ యొక్క స్త్రీకి సహజత్వం రావాలి అన్నా కూడా, సమానత్వం కావాలన్నా కూడా కుటుంబం నుండి మనము ప్రారంభించాలని చెప్తూ కూడా మన దగ్గరకు వచ్చినటువంటి చిన్నపిల్లల కంటే గర్భవతి నుండి 6 సంవత్సరాల వరకు కూడా మా యొక్క పరిధిలో ఉంటారు. కాబట్టి ఫస్ట్ నుండే వారికి అవగాహన కల్పిస్తూ కూడా ప్రతి ఒక్కరు ప్రజలలో మనం ఎలా మెదగాలి, మన యొక్క గౌరవాన్ని ఎలా నిలుపుకోవాలని చెప్పడం జరుగుతుంది. తలుపునేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రము నిజమైన స్వాతంత్రము ప్రతి ఒక్కరికి వస్తుందని అనేసి నా యొక్క అభిప్రాయాన్ని ఉన్నారు. మహిళలతోనే వికాసం అనేటువంటి సాధ్యమవుతుంది. మరి జగిత్యాల అందరికీ నమస్కారం. సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మార్చి 8న మనకంటూ ఒక రోజు, అంటే మహిళలకు ప్రత్యేకంగా ఒక రోజును మనం జరుపుకుంటున్నాం అనేది మనకు గర్వకారణం. మహిళ లేనిదే ఈ ప్రపంచమే లేదు. ప్రతిరోజు మనము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మహిళ లేనిదే ఏ పని కూడా జరగదు అనేది మన సమాజంలో ప్రతి ఇంట్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే మనం ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుపుకోవాలి. నిజంగా చెప్పాలంటే మహిళ అనేది అంత ప్రత్యేకం. సమాజంలో ఒకప్పుడు మహిళలకు చిన్న చూపు ఉండేది. మహిళ అనేది ఇంటి వరకే పరిమితం. మహిళలకు అంటే ఆడపిల్లలకు చదువు అనేది అనవసరం, అబ్బాయిలే చదువుకోవాలి అనే సమాజం నుండి మనము ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతున్నాం. ప్రతి రంగంలో, అంటే విద్యా రంగంలో తీసుకుంటే డిఎస్పీ గారు, రాజకీయ రంగంలో తీసుకుంటే మన జెడ్పీ చైర్పర్సన్ గారు, అలాగే మన శాసనసభ్యులు అందరూ, అంటే అన్ని రంగాలలో కూడా మహిళలు మనము ముందంగా వేస్తున్నాం. చేస్తూ ప్రతిరోజు మనం అభివృద్ధి అనేది చెందుతున్నాం. ఈరోజు నా గౌరవ మంత్రివర్యులు గారు మనం అభివృద్ధి సాధించాలి, ఏదో ఒక రంగంలో ముందుండాలి, ఏదో ఒక యాక్టివిటీ చేయాలి అని మనకు ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు. ఇలా 5 యాక్టివిటీలు చేయడం కూడా ప్రతి మహిళలు మనము ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి, వ్యాపార రంగంలో ముందుండాలి. అటువంటి మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులకు మనం మార్కెటింగ్ కల్పిస్తామంటూ సహజ అనే ప్రోడక్ట్ ద్వారా కూడా మన మార్కెటింగ్ అనేది మన మంత్రివర్యులు కల్పించారు. అలాగే మన చైర్పర్సన్ గారే మనకు ఆదర్శం. ఆమెను చూస్తే మనకు రోజుకు కొత్త ఉత్సాహం వస్తుంది. అలా మనం మహిళలు సాధికారత సాధిస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ మహిళలకు మనకు ఎంత చెప్పినా తక్కువే. మహిళల గురించి మహిళలు ప్రతి రంగంలో చెల్లిస్తూ ఇలా మనం రోజు బానిసత్వాన్ని ఇప్పుడు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మనం ఇంత అభివృద్ధి చెందుతూ ఉన్నా కూడా మహిళలు బయటకు వెళ్ళాలంటే భయం, ఏదో ఒక భయం, ఎవరు ఏమంటారన్న భయం. అటువంటి భయాన్ని మనం చేయాలి. మన చట్టాల ద్వారా మనకు మహిళలకు రక్షణ అనేది కల్పించాలి. ఎన్ని చట్టాలు వస్తున్నా కూడా మహిళలకు ఏదో ఒక భయం, ఆఫీస్లో కానీ బయటకు వెళ్ళినా కూడా ఎక్కడ ఒక చోట అత్యాచారాలు అనేది జరుగుతున్నాయి. ఇటువంటి జరగకుండా ఇంకా పక్కన తీసుకోవాలని మన కరెక్ట్గా మేము
శక్తి మహిళలు మరి అందుగల దిందు ఏడెందు చందాన ఎక్కడెక్కడో దూసుకెళ్ళిపోతున్నారు. ఆఖరికి మార్కెటింగ్, మరి ఈ జెండర్ డిస్కషన్ ఇలాంటి ఎన్నో రంగాల్లో వాళ్ళు ఉన్నతిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఒకటి మనని అలరించడానికి మరి వైష్ణవి ఉన్నపోయిన ఫోక్ సాంగ్. అంచెలంచెలుగా ఎదగాలి. ఇంతాక ఒక ఆమె ఆడవాళ్లకు బయట నడాలంటే ఇబ్బంది అని అంటుంది, కానీ ఆడవాళ్ళకి ఇబ్బంది లేదు. మనం మగవాళ్ళనే బయట నడకుండా ఇబ్బంది పెట్టాలి. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం ఇలాగనే మనం మన జిల్లాలో ఈ ప్రోగ్రాం చేసుకోవాలి. అదే కాకుండా ఒకప్పుడు ఆడపిల్ల పుడితే చాలామంది బాధపడేవాళ్ళు. బాధ అనేది లేదు మనకు. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అన్ని రంగాల మనల్నే ముందుంచిండ్రు. అదే కాకుండా ముందు కూడా మనమే అన్నిట్లల్లో
ముందుండాలి. మన అంగన్వాడీ టీచర్లు అయితే మనకు ఒక పునాది రాయి లాంటి వాళ్ళు. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో మన పిల్లలకి చదువుతో పాటు విద్య బుద్ధి నేర్పిస్తారు. అలాంటి వాళ్ళు కూడా మనకు అవసరం. ఎందుకంటే మనం చాలామంది అంగన్వాడీ సెంటర్కి పంపించడానికి బాధపడతారు, కానీ ఫస్ట్ మనం పిల్లల్ని నర్సరీ నుండి ఎల్కేజీ దాకా అంగన్వాడీ సెంటర్లో పంపిస్తేనే మన పిల్లలకి విద్య బుద్ధి అనేది వస్తుంది. ఆట పాట కూడా విద్య బుద్ధితో కూడా ఆట పాటలు కూడా నేర్పిస్తారు వాళ్ళు. నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. దానికి అందరికీ మహిళలందరికీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మహిళ అనేది ముందుకు వెళ్ళడానికి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుండే మన మహిళలందరం కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాము. అన్ని రంగాలు కూడా ముందుకు వెళ్ళగలిగినాం. అదేవిధంగా అందరికీ ధన్యవాదాలు. గ్రామానికి వచ్చిన వారికి మహిళలకు మీ అందరికీ నమస్కారం. పోగ్రా అంటే మన మహిళలకు ఎంతో సంబరం. అదే సంబరం నుంచి తెలంగాణకు మనం ఇదే పట్టుబడితో ఉండాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ నా నమస్కారాలు. 3-4 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. అంటే అందరూ బాగా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం చాలా వరకు అంటే ఏ సెక్టార్లో ఉన్న ఉమెన్ చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంకా కూడా మన వాళ్ళు డెసిషన్ మేకింగ్ అంటే కొంచెం నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వరకు ఇంకా డిపెండబుల్గా ఉంటున్నారని మాకు అనిపిస్తుంది. అది ఏ సెక్టర్ అయినా కావచ్చు. అది సో అందులో మనము ఉమెన్ అందరూ చాలామంది ఉన్నారు. చాలా వరకు మనకి కెపాసిటీ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది. చాలా తెలియకపోవచ్చు, బయటపడవచ్చు. మనం ఆలోచించుకుంటే మనకి తెలుస్తుంది. సో నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం మనం అన్లిమిటెడ్గా ఉండాలి. సో అది డిపెండబుల్గా ఉండద్దని అనుకుంటున్నాను. అలాగే ఉమెన్ ఏ సెక్టార్లో డెవలప్ కావాలన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ అందరికీ ఎడ్యుకేషన్. సో చాలామంది అంటే ఇప్పటికి కూడా మనం ఇంత డెవలప్ అయిందని చెప్తున్నాం, కానీ చాలా వరకు ఇంకా కూడా చాలా కేటగిరీలో చాలా ఇంటీరియర్ ఏరియాస్ కావచ్చు ఉమెన్ చాలా ప్రాంతాల్లో ఇంకా ఎడ్యుకేషన్ లేకుండా అవ్వచ్చు. సోషల్గా కానీ ఫైనాన్షియల్ కానీ పొలిటికల్గా ఇంకా ఈక్వాలిటీస్ లేకుండా ఉన్నాయి. సో అవన్నీ మనకి ఒక ఇది అవకాశం అనుకోవాలి. చాలామంది ఇక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడికి వస్తున్నారంటే కొంత అవేర్నెస్ ఉందని అనుకుంటున్నాము. అందరికీ కొంతవరకు అధికారాలు ఉంటాయి, కొంతవరకు బాధ్యత ఉంటుంది. అవన్నీ మనం అందరం సక్రమంగా నిర్వహించి ఎంతవరకు మనం మ్యాక్సిమం చేయగలిగితే మన సర్వీస్లో మన జాబ్ ప్రకారం మన వితిన్ లిమిట్స్లో మ్యాక్సిమం ఎక్స్టెంట్ మనం చేయగలిగితే మాత్రం అందుకన్నా అదే 100% ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. సో డెఫినెట్లీ అదే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. కానీ మన విధులు అనేది సక్రమంగా నిర్వహిస్తే డెఫినెట్లీ అన్ని సెక్టార్స్లో అన్ని రంగాల్లో ఉమెన్ బాగుంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. మనం అందరూ పరిపాలిస్తున్నారు, చాలా వరకు అన్ని రంగాల్లో ఉన్నారు. కానీ ఇంకా చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. ఇంకా ఎక్కువ మంది ఎక్కువ రంగాల్లో ఇంకా మంచి పొజిషన్లో ఉండాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ మన బాధ్యత నిర్వహించి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనము సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఉమెన్కే సపోర్ట్ చేయాలి. సో ఆ విధంగా చేస్తేనే మనం మన వరకు ఇప్పుడు నెరవేర్చినట్టు అవుతుంది మన విధులు. సో ఆ విషయంలో అందరూ మీ వంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గోవిందా
మన అంగన్వాడీ టీచర్ పేరు ఇంద్రజ. ఒకసారి చెప్పండి. మరో అతిథులు వారి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేస్తారు. మీతో పాటు ఇక్కడ కూర్చున్నటువంటి జనాలతో పాటు వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరూ కూడా చిన్నారుల నృత్య అభినయానికి ఫిదా అయిపోయారు. నమస్కారాలు. మహిళ అనేది దేనిలో తక్కువ కాదు. అసలు మహిళ లేనిదే సృష్టి లేదు. ఈరోజు మహిళ విద్య, ఉద్యోగ, వ్యాపార, సామాజికంగా గాను ఎంతో ముందుకు రాణిస్తున్నారు. దానికి ఉదాహరణగా చెప్పాలంటే మన జెడ్పీ చైర్పర్సన్ కానీ, మన డిఎస్పీ మేడం గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఎంతోమంది ఉన్నారు. ముందు వ్యాపారం అంటే కేవలం పురుషులు మాత్రమే చేసేవారు. వాళ్ళకి దీటుగా మన ఉదాహరణగా చెప్పాలంటే మహిళలు ఐకేపీ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అలాగే రైతులకు మద్దతు ధర కల్పిస్తూ మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం కూడా జరుగుతున్నది. మాకు మహిళలు ఎప్పుడు ముందుకు అన్ని రంగాల్లో ముందుగా వస్తున్నారు. మాకు ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో మన గౌరవ మంత్రివర్యులు గారు మాకు ఎప్పుడు సహాయ సహకారాలతో
సహజ అనే బ్రాండ్ ద్వారా మన మహిళలు చేస్తున్న ఉత్పత్తులను ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే మన జెడ్పీ చైర్పర్సన్ మేడం గారిని చూస్తే మాకు ఎంతో నూతన ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మహిళలందరూ స్ఫూర్తిదాయకంగా ముందుకు ఇలాగే రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ మహిళా దినోత్సవం రోజు ప్రతి ఒక్కరం మాట్లాడుకుంటాం, మహిళలు ఇలా ఉండాలి, అన్ని రంగాల్లో ముందుండాలని ప్రతి ఒక్కరం మాట్లాడుకుంటాము. కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక మార్పును తీసుకొచ్చినప్పుడే మనము మహిళా దినోత్సవం మాట్లాడుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ జిల్లాలో ఈ సంవత్సరం ఏదో ఒక మార్పులో మనం ముందుండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా డిఆర్డిఓ దాంట్లో సెల్ఫ్ దాంట్లో చాలామంది లోన్స్ పొంది చాలామంది ఉపాధి పొందుతున్నారు. కానీ చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే లోన్స్ వస్తున్నాయి ఏదో ఒక అవసరానికి, అయితే పిల్లల చదువు కోసమో లేకపోతే ఇంట్లో ఏ అవసరాలకో ఉపయోగించుకుంటున్నారు. దయచేసి అలా చేయకుండా మీరు ఏదో ఒక దాంట్లో ఆర్థికంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఐసిడిఎస్ నేను టీచర్లకు చెప్తున్నాను, చాలామంది గర్భిణులకి రక్తహీనతకు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. చాలామంది ఉపాధి పనికి అటు ఇటు వెళ్తున్న వాళ్ళకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరికీ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నిజంగా మహిళకు వివక్షత చూపిస్తున్నారు, కడుపులో ఉన్నప్పుడే చూపిస్తున్నారు. ముఖ్యంగా నేను కలెక్టర్ గారిని ఎస్పీ గారికి ఇది ఒకటే కోరుకుంటున్నాను మేడం. లాస్ట్ ఏంది అమ్మాయి అపార్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటివి కాకుండా మనం చూసినప్పుడే మనం ఈ మహిళా దినోత్సవం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ
ఇప్పుడు నండూరి సుబ్బారావు గారి ఇంకా మన ముందు అన్ని మహిళా దినోత్సవం మరి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు గుర్తున్న మొదటి మహిళ మా తాతమ్మ. ఆవిడ ఇప్పుడు బ్రతికుంటే ఆవిడకి ఒక 100 సంవత్సరాలు ఉండేవి. ఆవిడ నాకు గుర్తున్నప్పుడు నుంచి ఒకటేలాగా ఉండేది. ఆవిడకి 20 సంవత్సరాలప్పుడు భర్త చనిపోయాడట. అప్పటికి ఒక 4 పిల్లలు ఉండేవాళ్ళు. సో అప్పటి సాంప్రదాయం ప్రకారం విధవలకి అంటే భర్తలు చనిపోయిన వాళ్ళకి గుండు చేసి బ్లౌజ్ ఏం వేసుకోకుండా తెల్ల చీర కట్టి ఇంట్లో వెనక ఒక గదిలో ఉండేవాళ్ళు. రోజుకి ఒక పూట భోజనం పెట్టేవాళ్ళు. అది కూడా సూర్యుడు కనిపిస్తే. సూర్యుడు కనిపించకపోతే వర్షాకాలము అయితే అది కూడా పెట్టేవాళ్ళు కాదు. మరి అప్పుడు మరి చిన్నగా ఉన్నప్పుడు అదేమంత తప్పు అనిపించేది కాదు. అందరం నవ్వుకునే వాళ్ళం బోడిమామ్మ అని చెప్పి. అండ్ మరి ఇంకా బోడిమామ్మ బొమ్మ గీయడం కూడా చాలా ఈజీ అని పిల్లలందరం అనుకునేవాళ్ళం. ఒక బొటన వేలికి 2 చుక్కలు పెట్టి దానిపైన ఒక తెల్ల కర్చీఫ్ వేసి బోడిమామ్మ ఇంతే ఉండేది అనుకునేవాళ్ళం. ఇప్పుడు అనిపిస్తుంది అది ఎంత విచిత్రమైన సాంప్రదాయము అని. మరి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇప్పుడు పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నాము. ప్రతి మహిళా దినోత్సవానికి ఒక థీమ్ అన్నది ఉంటుంది ప్రతి మహిళా దినోత్సవానికి. ఈసారి మహిళా దినోత్సవానికి ఇచ్చిన థీమ్ ఏమిటి అంటే చూస్ టు ఛాలెంజ్. అంటే మనం ప్రశ్నించడాన్ని ఎంచుకుందాము అని చెప్పి. మరి దేన్ని ప్రశ్నిద్దాము అంటే ఒక 100 సంవత్సరాల క్రితం మహిళలకి ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా మహిళలకి ఓటు హక్కు అన్నది లేదు. ఒక 100 సంవత్సరాల క్రితం. మరి అది ఆ ఓటు హక్కును సంపాదించుకున్న తర్వాత ఎంతో ఉద్యమం చేసి మహిళలకి పురుషులకి సమాన వేతనం కూడా ఇవ్వాలి అని ఒక 50 సంవత్సరాల తర్వాత దాని గురించి కూడా కష్టపడితే సమాన వేతనం అన్నది మహిళలకి వచ్చింది. మరి ఇది ఎవరికి వచ్చింది అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, కూలి పనికి వెళ్ళే వాళ్ళకి ఇప్పటికి కూడా తక్కువ జీతమే వస్తుంది. సరే మరి అది కూడా వచ్చింది. తర్వాత ఏమిటి అంటే మనకి ఇంకా ఒక 50 సంవత్సరాలు పట్టింది. వివక్ష అన్నది అందరూ మహిళలు గురి అవుతున్నప్పటికీ ఇందులో దళిత మహిళలకి, పేద వర్గాల నుంచి ఉన్న మహిళలకి వాళ్ళు అనుభవించే వివక్ష ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. దాని గురించి మనం ఎప్పుడు మాట్లాడము, ఎక్కడా కూడా అది హైలైట్ కాదు. మరి దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇంకా చాలా సమయం పట్టింది. ఇప్పుడు మహిళలు ఈ రంగము ఆ రంగము అంటే ఏమి లేదు, అన్నిట్లో ఉన్నారు, అన్ని పనులు చేయగలుగుతున్నాము. చట్టాలు కూడా మహిళలకి చాలా సపోర్ట్ని అందిస్తున్నాయి. మరి మనం మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ దేనిని ప్రశ్నించాలి అని మనలో మనం ఒకసారి ఈ విషయం గురించి ఆలోచిస్తే నాకు ఒకటే కనిపిస్తుంది. అది ఏమిటి అంటే మనకి కొన్ని విలువలు ఉంటాయి సమాజంలో, కొన్ని పాత్రలు, కొన్ని సామాజిక విలువలు అనుకుందాము, నియమాలు అనుకుందాము. ఈ నియమాలు ఉంటాయి. ఈ నియమాలు కేవలం మహిళలకి మాత్రమే వర్తిస్తాయి అని ఒక నమ్మకం ఉంది సమాజంలో. ఇది ఏమిటి అంటే అందరికీ తెలుసు, మహిళలు మాత్రమే ఇంటి పని, వంట పని చేయగలుగుతారు.
మహిళలు మాత్రమే పిల్లల్ని చూసుకోగలుగుతారు. మరి అందరికీ సమానమైన హక్కు ఇచ్చి మీరు కూడా ఏ ఉద్యోగానికైనా అప్లై చేసుకోండి, మీరు కూడా చేయగలుగుతారు అని చెప్పినప్పుడు మరి ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవడం ఇవి చేస్తూ బయట ఉద్యోగం ఎట్లా చేస్తారు? మరి ఎట్లా చేస్తారు అని ఆలోచించినప్పుడు మరి ఇంట్లో చేస్తున్న పనికి విలువ ఉందా అని ఇంకొక ప్రశ్న మనకి వస్తుంది. మరి విలువ ఉందా అంటే మనం కొత్తగా వర్కింగ్ ఉమెన్, నాన్ వర్కింగ్ ఉమెన్ అంటే కొంతమంది మహిళలు పనిచేసే వాళ్ళుగా, కొంతమంది మహిళలు చెయ్యని వాళ్ళగా అన్నట్లు మాట్లాడుతున్నాము. మరి నాకు తెలిసి పని చేయని మహిళలు అంటూ ఎవరూ లేరు. అందరూ ఇళ్లలో పనిచేస్తారు కదా, అందరూ ఇళ్లలో పనిచేస్తారు. మరి ఎన్ని గంటలు, మరి ఇంట్లో చేసే పనికి ఒక వెలగట్టి వాళ్ళకి జీతం గనక ఇవ్వాల్సి వస్తే ఆ జీతం ఎంత ఉంటుంది అన్న దాని గురించి చాలా సర్వేలు చేశారు. మరి సగటు మహిళ మన దేశంలో రోజుకి ఒక 6 గంటల నుండి 7 గంటలు ఏదో ఒక పని చేస్తూ ఉంటారట, ఇంటి పని. అదే సగటు పురుషుడు ఒక 20 నిమిషాలు చేస్తాడు అదే పనిని. కాబట్టి అందరూ మహిళలు పని చేస్తూనే ఉన్నారు. ఆ చేసే పనికి ఆదివారం లేదు, పండగ లేదు. మరి వీటితో పాటుగా బయటికి వచ్చి వేరే ప్రొఫెషన్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వృత్తిని ఎంచుకుని అందులో కూడా రాణించాలి అంటే కేవలము మనకి హక్కులు అన్నవి సరిపోవు, ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. అనుకుంటూ వేరేవి కూడా నిర్వర్తించండి, వేరే బాధ్యతలు కూడా అనే మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. ఏవైతే ఈ విలువలు మనకి అసమానత్వాన్ని సమర్థించే విలువలు ఉన్నాయో వాటిని మనం ప్రశ్నించడానికి ఎంచుకోవాలి. ఇవి ప్రశ్నిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమి రోజు పొద్దుటే వివక్ష అని మొదలు పెట్టారు అని బాగుండదు. మనం వివక్ష అంటుంటే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. దాని గురించి ఎందుకు గొడవ పెట్టుకోవడం అని ముందే వదిలేస్తాం మాట్లాడకుండా. అట్లా మాట్లాడకుండా ఉన్నన్ని రోజులు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మరి ఇన్ని హక్కులు అన్నీ ఉన్నప్పటికీ ఎక్కువ మంది మహిళలు గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే జీతం ఇచ్చే ఉద్యోగాలలో ఎందుకు లేరు అంటే మనం చెప్తాం బయట ఏదో నేరాలు పెరుగుతున్నాయనో ఇంకేదో రీజనో చెప్తాం. అవేవి కాదు రీజన్. మరి ఎందుకు చేయట్లేదు బయట ఉద్యోగాలు అంటే ఒక్కటే కారణం. ఏంటది? మనం పెళ్లి చేసుకుని పిల్లలను కనే వయసు, ఉద్యోగం చేసే వయసు ఒక్కటే. ఆ ఒక్కటే అదే వయసులో 2 పనులు ఎవరైనా ఎట్లా చేయగలుగుతారు? వాళ్ళు అది చెయ్యాలి అంటే దానికి సపోర్ట్ సిస్టమ్ అన్నది కావాలి. అది దాని గురించి మనం ప్రశ్నించాలి. ఆ లేని సపోర్ట్ ఎందుకు లేదు అని మనం ప్రశ్నించాలి. మన డొమెస్టిక్ వర్క్ ఏదైతే ఉందో అది ఈక్వల్గా రీడిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ప్రశ్నించాలి. ఇంకా ఒక మిత్ని తయారు చేసుకున్నాం. సంపూర్ణమైన మహిళ అనే ఒక సూపర్ ఉమెన్హుడ్ ఒక ఇమేజ్ మనం ఒప్పుకున్నాం. ఏమిటది? మీరు ఇంట్లో పని చేయాలి, ఎప్పటిలాగానే మనం చేస్తున్నది మనకి ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మీరు బయట కూడా పని చేయాలి. ఇవి 2 చేస్తూ ఇంకొక విచిత్రమైన కొత్తది నేర్చుకున్నాం. ఏమిటది? మీ హద్దులలో మీరు ఉండాలి. ఈ హద్దులు అనేవి చాలా విచిత్రమైన విషయాలు. ఎందుకు అంటే దానికి స్పష్టత లేదు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏమిటి హద్దులు? మీరు ఏ టైం ఏ పనులు చేయొచ్చు? మరి ఎవరు పెట్టారు ఈ హద్దులు అంటే ఎవరైతే మహిళల్ని వేధిస్తున్నారో, ఎవరి వల్ల అయితే మహిళలకి వివక్ష అన్నది పెరుగుతుందో వారే పెట్టిన హద్దులు. మనకి అవి చెప్పబట్టి అవన్నీ వాస్తవము, అది నిజమే కదా అని మనం అనుకోవడం మొదలు పెట్టాము. అంటే ఏదో సామెత ఉంటుంది, దెయ్యాలు వేదాలు వర్లించినట్టు అని చెప్పి వాళ్ళే చెప్తా ఉంటారు. అవి మనం పాటిస్తున్నాం, తెలియక ఒప్పుకుంటున్నాం. కాబట్టి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంత మంచి సభ పెట్టుకున్నందుకు మనకి ఈ రాబోయే సంవత్సర కాలంలో మనం కోరుకుంటున్న మార్పు ఏమిటి అంటే మనం ధైర్యంగా ప్రశ్నిద్దాం, అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడుగుదాం. మనము ఏదన్నా క్వశ్చన్ చేసిన దానివల్ల ఎవరో మనోభావాలు దెబ్బతింటాయి, ఇంట్లో ఉన్న కాస్త మనశ్శాంతి పోతుంది అని అనుకోవద్దు. అట్లా అనుకున్నంత కాలము మహిళలకి మాత్రమే బాధ్యతలు, సూక్తులు చెప్పేది మనం వింటూ ఉన్నంత కాలము ఎకనామిక్ పార్టిసిపేషన్ అంటే కొంతమంది పని చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. అది ఆ వ్యవస్థ అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి
ఈ మహిళా దినోత్సవాన్ని మనం ఒక వేడుకగానే కాకుండా ఒక ఉద్యమంగా మనము మార్పు కోసం మనం తీసుకున్న ఒక నిర్ణయం, మనం ఎప్పటికీ కూడా ప్రశ్నిస్తాము అని తీసుకున్న ఒక నిర్ణయంగా చూస్తామని, అందరూ చూస్తారని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహిళలు నిరంతర శ్రామికులు కాబట్టి వారు ఎప్పుడు కూడా వారికి హాలిడే లేదు, ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసేవారు మహిళా లోకం అని చెప్పేసి ఈరోజు మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సాధారణ హాలిడే ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయంగా మన మహిళా ఉద్యోగులందరూ కూడా గర్వపడే విధంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఈ విధంగా ప్రకటించబడలేదు. తోటి మహిళలను మహిళా సాధికారతను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ఇటు రాజకీయంలో అయితే 50% రిజర్వేషన్లు అయితేనేమి, అదేవిధంగా ఉద్యోగుల్లో కూడా వారికి కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా అభ్యున్నతికి తోడ్పడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. షీ టీమ్స్ ద్వారా ఈరోజు ముఖ్యంగా మహిళలకు కావాల్సింది రక్షణ భద్రత. కాబట్టి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 అక్టోబర్ 24 అనుకుంటా ఆ రోజు మహిళలకు రక్షణ కల్పించాలనే ఒక వినూత్నమైన ఆలోచన ఈ యొక్క షీ టీమ్స్ను ఏర్పరచడం మనందరి భద్రత కోసం ఏర్పరిచిందంటే వారికి మహిళల పట్ల ఎంత ఆసక్తి ఉంది, ఎంత వారు ముందుకెళ్లాలనే ఆలోచించే గొప్ప ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా అదృష్టంగా మనందరం కూడా భావించాలి కావచ్చు. పేదవాళ్లకు పెళ్ళిళ్ళైతే 1,110 రూపాయలు, ఇది కూడా ఎవరి కోసం? మన గరీబ్ వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగితే వాళ్ళ గోస బాధ తెలిసి ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి అని ఒక దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత కడుపులో బిడ్డ పడితే ఆరోగ్య లక్ష్మి అనే పథకం ద్వారా ఈరోజు భరోసానిస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్టు, బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్టు, ఈ విధంగా అంగన్వాడీ ఇలా ద్వారా అనేక కార్యక్రమాలు వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి పోషణ కార్యక్రమాలు కూడా చాలా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మహిళలకు అనేక రంగాలలో సముచిత స్థానం కల్పిస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలందరూ కూడా ఒకసారి గట్టిగా ఘనంగా చప్పట్లతో శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతూ, మహిళ అంటే ఓర్పుకు సహనానికి ఒక ఆదర్శం మహిళగా మనం చెప్పుకుంటాం. మహిళకు ఈ రోజులలో చూస్తూ ఉంటే
మంచి ఆలోచనలు రావాలంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. ఆత్మవిశ్వాసంతో మంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే ధైర్యంగా ఉండి ఆ యొక్క మన టార్గెట్ గోల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నేను నెరవేర్చగలననే ఒక గట్టి నమ్మకం ఉన్నట్లయితే ప్రతి ఒక్క మహిళ ఈరోజు అన్ని రంగాలలో ముందుకెళ్ళి సహజ ప్రోడక్ట్స్ అనేది ఒక రోజులో వచ్చింది కాదు, దాని వెనుక వారు చాలా ఈరోజు సహజమైన మన జైత్యాల జిల్లాలో అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చిన మహిళలు అందరినీ సహజ అనే ఒక ఉత్పత్తుల ద్వారా వెలికితీసి మీరు ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ప్రతి ఇంటి మహిళ కూడా ఏదో ఒక వృత్తిలో ఏదో ఒక పని కల్పించుకొని నేను చేయగలను, ఐ కెన్ డూ అనే ఒక వర్డ్ మీలో ఒక ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తే తప్పకుండా మహిళలు సాధించలేనట్టు ఏదీ లేదు. ఇక్కడికి వచ్చేసిన మహిళలందరూ కూడా ఆత్మవిశ్వాసంతో గట్టి ధైర్యంతో గట్టి నమ్మకంతో ముందుకెళ్ళండి, తప్పకుండా విజయం వరిస్తుంది. అదేవిధంగా మీరందరూ కూడా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ పిల్లలకు కుటుంబాన్ని చూసుకుంటేనే మీరు కూడా మంచి ఆహారాన్ని తీసుకొని మీ యొక్క కుటుంబాన్ని తీర్చిదిద్దే బాధ్యతలో కీలక పాత్ర మహిళలు కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈనాటి మహిళా దినోత్సవానికి అందరూ మహిళల్ని ఉత్సాహపరచడానికి అదేవిధంగా మనలో అందరిలో స్ఫూర్తి నింపడానికి ఇచ్చేసిన మన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన DW అధికారి గారికి అదేవిధంగా మీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. జై తెలంగాణ.
మున్సిపల్ చైర్పర్సన్ తంగి సత్యమ్మ గారు, అదేవిధంగా ఈరోజు జిల్లా నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి మా మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా చాలా విషయాలు మహిళలకు సంబంధించి, వాళ్ళ హక్కులకు సంబంధించి ఈ వేదిక ద్వారా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవంగా సృష్టికి మూలం మహిళ అనేటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈ యొక్క మహిళా శక్తి అనేటువంటిది లేకుండా సమాజ మనగడ ఒక్క క్షణం కూడా ముందుకు మనజాలనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచంలో సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు అన్ని రంగాల్లో సాధిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రపంచాన్ని ఒకవైపు చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి మన మహిళా సాంప్రదాయాలను చూసుకుంటే ఖచ్చితంగా మనకు కొట్టొచ్చినటువంటి తేడా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, మరి ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నటువంటి విషయాలను మనం ఈ సందర్భంగా గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ తరతరాలుగా మహిళలు అనేక ఒత్తిడులకు, వివక్షకు లోనవుతూ వస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. వాటికి ఒక సాకుగా జరుపుకునేటువంటి కట్టుబాటు, వాటిని తూచా తప్పకుండా పాటించాలనేటువంటి సాంప్రదాయాలు, వీటి ద్వారా మరి మన భారతదేశంలో నాకు తెలిసినంత వరకు 100కి 75% మంది తప్పనిసరిగా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా లైఫ్తో అడ్జస్ట్ అయ్యి బ్రతికేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నదనడానికి ఏమాత్రం సందేహం లేదు. అనేక కారణాలు ఉన్నప్పటికీ పరిస్థితులు గడుస్తున్న కొద్దీ, సమయం గడుస్తున్న కొద్దీ, చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటి అమలులో, వాటి ఆచరణలో మార్పులు ఇప్పుడిప్పుడే సంభవిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. తప్పనిసరిగా మహిళా లోకం చాలా చైతన్యవంతమైనటువంటి శక్తి. ఈరోజు మన భారతదేశంలో కూడా ఇన్ని కట్టుబాట్లు ఉన్నప్పటికీ, ఇన్ని సాంప్రదాయాలు ఉన్నప్పటికీ, అన్ని రంగాలటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి చట్టాలు కావచ్చు, హక్కులు కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు, వాటిని ఆధారం చేసుకొని ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు చాలా గొప్పగా ముందుండడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇది మనలాంటి దేశానికి తప్పనిసరిగా అవసరం. మహిళలు ఎంతగా రాణిస్తే, ఎంతగా వాళ్ళ స్వాతంత్రతతో పనిచేయగలిగితే, స్వేచ్ఛాయుతంగా ముందుకు పోగలిగితే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక విషయాలకు పరిష్కారం దొరుకుతారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
చట్టాలు ఉన్నప్పటికీ, రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ మరి ఇంకా ఆధిపత్యం మాత్రం పురుషుల ఆధిపత్యమే ఉన్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. దాని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అధిగమించి ముందుకు జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. ఇంతకుముందే మన గారు చెప్పినట్టు దీనికి ప్రధానమైనటువంటి పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళల పట్ల అత్యంత ప్రాధాన్యతనిచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు చిన్న వర్గాలైనటువంటి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి, అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలకు మరి చిన్న వయసులో పెళ్ళి వారు ఆర్థికంగా చితికిపోవడం ద్వారా అసలు జీవితం అంటే ఏమిటో తెలియకుండా సతమతమైపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దాని నుంచి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం ఏదైతే ఉందో మనందరికీ తెలిసింది ఒక్కటే, 1,116 రూపాయలు మాత్రం పెళ్లికి ఇస్తామని. ఆయన దీని వెనుక ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మరి ఈ 18 సంవత్సరాలు నిండితే తప్ప కళ్యాణ లక్ష్మి వర్తించదు. దాంతో మరి మీరు 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా చేసినటువంటి పథకంగా మనం చెప్పుకోవచ్చు. 3 రకాల ప్రయోజనాలు ఆశించి తీసుకొచ్చినటువంటి పథకమే కళ్యాణ లక్ష్మి పథకం అని సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఎన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, పారిశుద్ధ కార్మికులు కావచ్చు, వివిధ మరి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి స్త్రీలను గుర్తించి మొట్టమొదటిసారిగా వారు కూడా గౌరవంగా ఈ సమాజంలో బ్రతకాలనే ఉద్దేశంతో గౌరవప్రదమైనటువంటి సాలరీస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే వీరి అందరి యొక్క సాలరీస్ కూడా పెంచి వాళ్ళకు ఒక గౌరవప్రదమైనటువంటి మరి పరిస్థితిని కల్పించినటువంటి విషయం కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కేజీ టు పీజీ విద్యని రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఆలోచన చేసినప్పుడు ఎవరైతే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్లలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫోర్త్ వరకు వాళ్ళను ఆ స్టాండర్డ్స్ను పెంచాలనే ఉద్దేశంతో అంగన్వాడీ టీచర్స్కు ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ టు ఫోర్త్ వరకు వాళ్ళకు ముందు నుంచే అంటే ఫస్ట్ నుంచే ఇంగ్లీష్ విద్యను బ్రహ్మాండంగా చేర్చడం వల్ల వీళ్ళు ఫిఫ్త్ నుంచి మంచి స్కూల్స్లోకి వెళ్ళిన తట్టుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన జరిగిన మాట వాస్తవం. మరి రానున్నటువంటి కాలంలో మనం ఆశిద్దాం. అటువంటి కార్యక్రమాలు జరిగినట్టయితే ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో, చదువుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్య చాలా గొప్పగా అందేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా అందులో 5th చేరిన తర్వాత పిల్లల స్టాండర్డ్ సరిపోవడం లేదు. మరి దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ ICDSలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ పరంగా అనేక పథకాలను అమలు చేయడం, మరి బాలింతలైనటువంటి స్త్రీలకు మరి పోస్ట్గా ఆహారాన్ని ఎప్పటికప్పుడు అందజేయడం, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వాళ్ళకి మందులను ఎప్పటికప్పుడు అందించడం,
అదేవిధంగా ఆశా వర్కర్స్ కావచ్చు, హెల్త్ వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామాలలో అద్భుతమైనటువంటి మరి ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా నేను స్వయంగా చూసినటువంటి విషయం, మన రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ కావచ్చు, లేదంటే మైనారిటీ వెల్ఫేర్, బీసీ ఎస్టీ వెల్ఫేర్లో కావచ్చు, ఎక్కువ మంది బాలికల పాస్ శాతమే ఎక్కువ కనబడుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ ర్యాంక్స్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. మరి ఏ రంగంలో చూసినా మరి వాళ్ళు చాలా చక్కటి ఫలితాలను తీసుకొచ్చే దాంట్లో బాలికల సంఖ్యనే ఎక్కువ కనబడుతూ ఉంది. అందుకే రానున్నటువంటి కాలంలో మరి స్త్రీలదే పైచేయిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయత్నం అంత గొప్పగా ఉంటుంది. ఏ కార్యక్రమం ఇచ్చినా అది ప్రభుత్వపరమైన కార్యక్రమం కావచ్చు, ప్రైవేట్ కార్యక్రమం కావచ్చు, ఎంతో శ్రద్ధతో నిర్వహించేటువంటి ఓపిక స్త్రీలకే ఉంటుంది అనేటువంటిది మనకి జగమైన సత్యం. మరి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక మాటలో చెప్పాలంటే భూదేవికి ఉన్నంత ఓపిక స్త్రీలకు ఉంటుంది. అది ఇంట్లో కార్యక్రమమే కావచ్చు, బయట కార్యక్రమం కావచ్చు. ఇంతకుముందు మన వక్తలు మాట్లాడినట్టు మీరు చేసేటువంటి ఆ శ్రమ ఏదైతే ఉందో వెలగట్టలేనటువంటి శ్రమ. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీకు 5 గంటలని చెప్పాలా, 6 గంటలని చెప్పాలా, 12 గంటలని చెప్పాలా, అసలు మీరు ఎప్పుడు మెలుగు వస్తే అప్పటి నుంచి మీ కార్యక్రమం స్టార్ట్ అయింది, అప్పటి నుంచి మీ సేవ స్టార్ట్ అయింది. మళ్ళీ పడుకునేంత వరకు అందరినీ పడుకోబెట్టి అందరినీ అన్ని రకాల మరి చూసిన తర్వాతనే మీరు పడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఏ గంట కూడా మీకు వెలగట్టడానికి లేదు. అది మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే అందరికేమో ఆ ఫంక్షన్ సంతోషం ఉంటుంది, కానీ ఆ ఫంక్షన్లో అంటే ఎక్కువ శాతం స్ట్రెయిన్ అయ్యేది ఆ ఇంటి మహిళ అనేటువంటి విషయాన్ని కూడా మరి గుర్తించరు, కానీ జరిగిపోతూనే ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి ప్రోగ్రామ్ అయినా ఒక ప్రయాణం చేయాలన్నా అందరికంటే ముందు లేవాలి. అందరినీ తను ప్రిపేర్ అయ్యి అన్నీ ప్రిపేర్ చేసి అందరికి తినబెట్టి మళ్ళీ తీసుకొని పోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత కలిగినటువంటి స్త్రీ లేకుండా అసలు ఒక్క నిమిషం కూడా సమాజానికి మనుగడ ఉండదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో అన్ని రంగాల్లో కూడా మహిళలు మరి ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ సహజ ప్రొడక్ట్ గురించి కూడా ఒక్కసారి మళ్ళీ మీరు ఆలోచన చేయాలి. ఇది చాలా ఎన్నోసార్లు మనం అనేక ప్రొడక్ట్స్ రావాల్సింది. ప్రొడక్ట్స్ రావడమే కాకుండా వాటికి క్వాలిటీ, తర్వాత క్వాలిటీ వచ్చిన నాడు ప్రజలు నమ్మిన నాడు ఆ ప్రొడక్ట్ చాలా బాగుందనేటువంటి విశ్వాసం కల్పించిన నాడు మరి విరివిగా మనం చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికో వెళ్ళి మనం ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరమే ఉండదు. డెఫినెట్గా ఆర్థిక పరమైనటువంటి అవకాశం మనం ఇక్కడనే సృష్టించుకోవచ్చని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ వైపున కూడా మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. ఇది జగిత్యాల జిల్లా ఏదైతే ఉందో ఒక మోడల్ జిల్లా కిందనే తీసుకోవచ్చు. కొంత ప్రయత్నం జరిగినట్టయితే దీంట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐసిడిఎస్ సంస్థ వారికి, తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవార్డును మేడిపల్లి మరియు మల్యాల రెండు కూడా మండల సమాఖ్యల గౌరవ అతిథుల చేతి మీదుగా అందజేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మరి ఈనాటి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి మరి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో మొదట నిలిచినటువంటి స్ఫూర్తిదాయక పొలాస అగ్రికల్చర్ కాలేజీ నుండి జి అమూల్య, ఎస్ అభిషేక్, అదేవిధంగా తెలుగు విభాగంలో ఎన్ సాత్విక, రేష్మ నలుగురు సిద్ధంగా ఉండాలండి.
ఒకసారి చప్పట్ల మధ్య. అంజలి, ఎం హేమా కిరణ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. సో వారిని కూడా డయాస్ రావాల్సిందిగా కోరుతున్నారు. కోరుట్ల వెంటనే స్ఫూర్తిదాయక మహిళా నాయకు తన ఇంటిని తీర్చిదిద్దుకునే విషయంలో అందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి మహిళనే. సో అదే అంశం మీద నిర్వహించినటువంటి మరి పొలాస అగ్రికల్చర్ కాలేజ్, అదేవిధంగా కోరుట్ల వెటర్నరీ కాలేజ్ విద్యార్థులు వి సాయేశ్వరి మెట్పల్లి, అదేవిధంగా కొడిమేల నుండి సురేఖ గారు, ధర్మపురి నుండి ఎం స్వప్న, ధర్మపురి అలాగే బుగ్గారం నుండి సత్యగంగా అంగన్వాడీ టీచర్, కోరుట్ల పి భాగ్యలక్ష్మి, ఎం రాధా, బి భాగ్య, ఎం పద్మ వీళ్ళందరూ కూడా అంగన్వాడీ హెల్పర్లు. ఆయనందరూ కూడా దయచేసి మహిళ మనలందరూ కూడా సంస్కృతులుగా ఉండాలని మన అతిథులందరూ కూడా నొక్కి చెప్పారు. మరి ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకి అందరి కోసం కూడా ఈరోజు లంచ్ ఏర్పాటు చేయబడింది. వేడుకల భోజనాన్ని ఆరగించిన తర్వాతే వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. మరొకసారి కూడా తెలియజేస్తాను. క్వాలిటీ కూడా రావాలి. క్వాలిటీ మేనేజ్మెంట్ లేకపోతే కాదు. ఎవరమ్మా అంతర్గం మొన్న కూడా మీరు అడిగించారు కదా. ఇది ఫస్ట్ కారం, తర్వాత ఈ మసాలా చేసే వాళ్ళు వచ్చారు కదా. ఇది లోగో మారాలి. లోగో మారడం కంటే ముందు క్వాలిటీ సహజ పసుపు వేసుకుంటే ఇంకేం అవసరం లేదనే పరిస్థితి. మన సబ్బుకి ఎట్లా అప్లికేషన్ వచ్చిందో దీన్ని బట్టి రావాలి. అప్పుడు ఈ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. మనం ఒక మీటింగ్ సిస్టర్